హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2025 టీవీఎస్ స్కూటీ జస్ట్ 110. ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే టోటల్గా 2 వేరియంట్స్లో లభిస్తూ ఉంది. ఇది గ్లాసీ ఫినిషింగ్లో లభించే వేరియంట్ అనమాట. మీకు మ్యాటీ సిరీస్లో కూడా ఉండిద్ది. ఇట్లా మీకు నచ్చిన వేరియంట్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆనుడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేశాను. ఎవరైనా ఈ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయింది కాబట్టి మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఈ వెహికల్లో ఉన్న స్పెసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇంజిన్ విషయానికి వస్తే 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 109.5 cc BS 6.2 ఇంజిన్తో లభిస్తూ ఉంది. 7.8 PS పవర్, 8.8 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది నేను తర్వాత గోప్రో వ్యూలో మాట్లాడతాను. ఇంకా ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఆటోమేటిక్ CVT ట్రాన్స్మిషన్ అనేది ఇచ్చారు. అంటే దీంట్లో ఎటువంటి గేర్లు అయితే ఏమీ ఉండవు. అలాగే బెల్ట్ డ్రైవ్ అనేది ఈ వెహికల్లో ఉండిద్ది కాబట్టి మీకు చాలా స్మూత్గా అయితే వెహికల్ ఉండిద్ది అని చెప్పుకోవచ్చు. బ్రేక్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఫ్రంట్ 110 mm డ్రమ్ బ్రేక్ అనేది ఇచ్చారు. చిన్న డ్రమ్ బ్రేకే అయినప్పటికీ మీకు బ్రేక్స్ అయితే బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. బ్యాక్ సైడ్ 130 mm డ్రమ్ బ్రేక్ అనేది ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, బ్యాక్ సైడ్ మనకి డ్రమ్ బ్రేక్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీతో ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి. అంటే మీరు ఫ్రంట్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ బ్రేక్ ఎంగేజ్ అయ్యి బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. సస్పెన్షన్ గురించి మాట్లాడుకుందాము. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ హైడ్రాలిక్ మోనోషాక్ ఇచ్చారు. దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఏమీ లేదు. సో సస్పెన్షన్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉంది. దాని గురించి కూడా నేను గోప్రో వ్యూలో మాట్లాడతాను. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 10 inch స్టీల్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ మీకు 90/100 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. కొంచెం వైడ్ టైర్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ మాత్రం మీకు 90/90 10 inch టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ కొద్దిగా సన్న టైర్ అనమాట. జనరల్గా మనం వేరే స్కూటర్స్లో చూసుకుంటే బ్యాక్ సైడ్ కొద్దిగా వైడ్ టైర్ అయితే ఉండిద్ది కదా. ఇందులో బ్యాక్ సైడ్ మనకి కొంచెం సన్న టైర్ అయితే ఉంది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 150 mm అనేది ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది కదా. ఇందులో 10 mm అనేది తక్కువ ఉంది. అంటే స్పీడ్ బ్రేకర్స్ పెద్దవి క్రాస్ చేసేటప్పుడు మాత్రం మీరు జాగ్రత్తగా అయితే రైడ్ చేయాలి. సీట్ హైట్ విషయానికి వస్తే 760 mm అనేది ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు, సెంటర్ స్టాండ్ వేసి ఉన్నప్పుడే నాకు కాళ్ళు అయితే చాలా బాగా కింద అందినాయి. 5.3, 5.4 ఆ హైట్ వాళ్ళైనా సరే ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయొచ్చు. ఎందుకంటే వెయిట్ అనేది 103 kg మాత్రమే ఉండిద్ది. చాలా బరువు తక్కువ అనమాట. నేను రైడ్ చేసినప్పుడు మాత్రం నాకు చాలా లైట్ వెయిట్ అయితే అనిపించింది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 4.9 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. సో మీరు పెట్రోల్ ఫిల్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి కీ రిమూవ్ చేసి ఈ బూట్ స్పేస్ని ఇట్లా ఓపెన్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి మీరు పెట్రోల్ అయితే ఫిల్ చేసుకోవాలి. ఇది ఒకటి నాకు నచ్చలేదు. ఎక్స్టర్నల్ ఫ్యూల్ ఫిల్లింగ్ ఇస్తే బాగుండేది. ఇంకా అండర్ సీట్ స్టోరేజ్ విషయానికి వస్తే 19 లీటర్స్ అనేది పట్టిద్ది. అంటే ఒక చిన్న హెల్మెట్ అయితే పెట్టుకోవచ్చు. లైట్స్ విషయానికి వస్తే హాలోజన్ హెడ్ లైట్తో లభిస్తూ ఉంది. ఇది ఎల్ఈడితో తీసుకొస్తే బాగుండి అనిపించింది నాకు. బ్యాక్ సైడ్ టైల్ లైట్ మాత్రం ఎల్ఈడీ ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది. సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బే ఇచ్చారు. ఇవి కూడా ఎల్ఈడితో తీసుకొస్తే బాగుండేది. కనీసం ఫ్యూచర్లో వచ్చే టీవీఎస్ స్కూటీ జస్ట్ 110 కైనా సరే ఎల్ఈడీ హెడ్ లైట్తో వస్తుందేమో చూడాలి. ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ ఎన్లాక్ కన్సోల్తో లభిస్తూ ఉంది. స్పీడోమీటర్, ఓడోమీటర్, ఫ్యూయల్ గేజ్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. పైన సిగ్నల్ లైట్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత హై బీమ్ ఇండికేటర్, మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్, ఎకో ఇండికేటర్ అయితే ఉంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. అలాగే సైడ్ స్టాండ్ ఇండికేటర్ అయితే ఉంది. సైడ్ స్టాండ్ వేస్తే మాత్రం ఆటోమేటిక్గా ఇంజిన్ అయితే ఆగిపోతుంది. అదొక సేఫ్టీ ఫీచర్ అయితే ఈ వెహికల్లో ఉంది. కన్సోల్ కింద మీకు ఇక్కడ ఒక క్యారీ హుక్ అయితే ఉంది. అలాగే ఈ సీట్ కింద కూడా మీకు ఒక క్యారీ హుక్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. అలాగే రబ్బర్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ తో లభిస్తూ ఉంది. ఈ వెహికల్ ఇంకా స్కిప్ చేయకుండా కిక్ స్టార్ట్ అయితే తీసుకొస్తా ఉన్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ కూడా ఉంది. కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. కీ డిజైన్ అయితే కొద్దిగా యూనిక్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ మీకు చిన్న గ్లో బాక్స్ అయితే ఉంది. అటువైపున ఇటువైపున 1 లీటర్ వాటర్ బాటిల్ బట్టి అంత స్పేస్ అయితే ఉంది. హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ మీకు హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చారు. దాని తర్వాత హై బీమ్, లో బీమ్ స్విచ్, దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్, ఇంకా కింద చూసుకున్నట్లయితే ఎల్లో కలర్లో హార్న్ అయితే ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే చాలా సింపుల్గా అయితే ఉంది. మరి అంత వైడ్ అయితే ఏమీ లేదు. కంఫర్టబుల్గానే ఉంది హ్యాండిల్ అయితే. సీట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, సింగిల్ లాంగ్ సీట్ అయితే ఉంది. కొంచెం లావుగా ఉన్న పర్సన్స్ అయితే ఒకళ్ళు కూర్చొని కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు. సన్నగా ఉన్న వాళ్ళైతే మాత్రం ఇద్దరైతే కూర్చోవచ్చు. కలర్స్ విషయానికి వస్తే టోటల్గా ఈ వెహికల్ అనేది 6 కలర్స్లో లభిస్తూ ఉంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 80 km/h స్పీడ్ అయితే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 50 km అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే 103 kg బరువు అయితే ఉంది కాబట్టి మీకు కొంచెం మైలేజ్ అయితే ఎక్కువే వస్తుంది. ఫైనల్గా ఈ వెహికల్కి సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 92,000 రూపీస్లో లభిస్తూ ఉంది. మ్యాటీ సిరీస్ అయితే మాత్రం ఇంకా ఒక 1,000 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఉండిద్దని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ని రైడ్ చేద్దాం. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్, మార్నింగ్ నుంచి ఈ వెహికల్ నేను రైడ్ చేస్తున్నాను. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. 7.8 PS పవర్, 8.8 Nm టార్క్ అయితే మీకు ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. పెర్ఫార్మెన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. పవర్ కన్నా టార్క్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఇనిషియల్గా కొద్దిగా పెర్ఫార్మెన్స్ అయితే నోటీస్ చేస్తారు. అలాగే ఇక్కడ మీకు కన్సోల్లో ఎకో ఇండికేటర్ చూపిస్తుంది కదా. ఈ లైట్ వెలుగుతున్నంతసేపు మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది. సో ఇట్లా యాక్సిలేటర్ అనేది స్పీడ్గా ఇచ్చేసారనుకోండి, ఆ ఎకో ఇండికేటర్ అయితే ఆఫ్ అయిపోతుంది అనమాట.
అంటే మీకు మైలేజ్ అయితే రాదు. సో ఇట్లా స్లోగా క్రూజ్ చేసుకుంటూ వెళ్తే మాత్రం మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది టీవీఎస్ స్కూటీ జస్ట్ 110 నుంచి. ఇది 103 కేజీలు బరువు అయితే ఉండిద్ది. సో అది చాలా బాగా నచ్చింది నాకు. ఇప్పుడే స్కూటీ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. ఇంతకుముందు మనకి పెప్లెస్ అయితే ఉండేది, అది ప్రొడక్షన్ ఆపేశారు కదా, ఎక్కడ కూడా మనకి పెప్లెస్ అయితే లభించట్లేదు. కాబట్టి దాని బదులు మీరు ఇది ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఫస్టినో 125తో కంపేర్ చేసుకుంటే మీకు ఇది ఒక 4 కేజీస్ బరువు ఉన్నప్పటికీ ఇది మీరు ఎందుకు కొనుక్కోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే 760 mm సీట్ హైట్ అనమాట. అది మీకు కొంచెం హైట్ అయితే ఎక్కువ ఉండేది, దాంతో కంపేర్ చేసి ఇది హైట్ తక్కువ ఉంది. 5.3 5.4 ఆ హైట్ వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ వెహికల్లో 10 inches టైర్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ వైడ్ టైర్ అయితే ఉండిద్ది బ్యాక్ సైడ్ టైర్తో కంపేర్ చేసుకుంటే. సో మీరు స్పీడ్గా వెళ్ళి బ్రేక్స్ ప్రెస్ చేసినా సరే అంత తొందరగా స్కిడ్ అవ్వదు. కాబట్టి అదొకటి నాకు బాగా నచ్చింది అనమాట. టైర్స్ గ్రిప్ కూడా ఈ వెహికల్లో బాగానే ఉంది. బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా డ్రమ్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. ఈ వెహికల్లో మీకు ఎటువంటి డిస్క్ బ్రేక్స్ అయితే కంపెనీ వాళ్ళు ఆఫర్ చేయట్లేదు అనమాట. బ్రేక్స్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సింగిల్గా ఒక బ్రేక్ ప్రెస్ చేశారనుకోండి స్లోగా వెళ్తే వెహికల్ ఆగుతుంది. కొద్దిగా స్పీడ్గా వెళ్ళేటప్పుడు మాత్రం 2 బ్రేక్స్ కూడా ప్రెస్ చేయాలన్నమాట. అప్పుడే మీకు వెహికల్ అయితే ఆగుతుంది. సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీతో ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి. అంటే మీరు ఫ్రంట్ బ్రేక్ ప్రెస్ చేస్తే బ్యాక్ సైడ్ బ్రేక్ ఎంగేజ్ అయ్యింది, బ్యాక్ సైడ్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఫ్రంట్ బ్రేక్ ఎంగేజ్ అయ్యి బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. ఇక్కడ రోడ్ చూడొచ్చు, అన్ఈవెన్గా ఉంది. సస్పెన్షన్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. సీట్ కంఫర్ట్ బాగుంది, హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది. కొంచెం స్మూత్గా ఉంటే బాగుంది అనిపించింది నాకు. అలా అని చెప్పేసి మరీ స్టిఫర్గా కూడా లేదు, మీడియంగా అయితే ఉంది సస్పెన్షను. బ్యాక్ సైడ్ బ్రేక్ బాగా పెర్ఫామ్ చేస్తుంది, నొక్కంగా ఆగుతుంది. ఇందులో మీకు హ్యాండ్ బ్రేక్ కూడా ఇచ్చారు, ఇది కూడా స్కిప్ అవ్వలేదు. కన్సోల్ కూడా మీకు డిజిటల్ అయితే ఏం లేదు కాబట్టి ఇంకా ఎలా కన్సోల్ క్లియర్గా కనిపిస్తూ ఉంది. స్పీడోమీటర్, ఓడోమీటర్, ఫ్యూయల్ గేజ్ అయితే ఉన్నాయి. అలాగే సిగ్నల్ లైట్ ఇండికేటరు, మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్తో పాటు మీకు సైడ్ స్టాండ్ ఇండికేటర్ అయితే ఉంది. అంటే సైడ్ స్టాండ్ వేస్తే మాత్రం మీకు ఇక్కడ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం వెహికల్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. హై బీమ్ ఇండికేటర్ అయితే ఉంది. ఇందులో నాకు నచ్చినవి ఏంటంటే 10 inches టైర్స్ ఇచ్చారు. దానివల్ల మనకి 150 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వచ్చిందనమాట. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా రైడ్ చేయాలి. అలాగే ఫ్యూయల్ ఫిల్లింగ్ అనేది సీట్ కింద అయితే ఇచ్చారు. ఆ సీట్ ఓపెన్ చేయడానికి కూడా ఇక్కడ ఆల్ ఇన్ వన్ కీ అయితే ఇవ్వలేదు. ఇక్కడ నుంచి కీ తీసేసి బ్యాక్ సైడ్ని పెట్టి సీట్ అయితే ఓపెన్ చేయాలి. అప్పుడు మనం పెట్రోల్ కొట్టించుకోవాలి. అది కొద్దిగా అప్డేట్ చేస్తే బాగుండు అనిపించింది. లైట్స్ కూడా మీకు హాలోజన్ లైట్సే ఇచ్చారు. కనీసం హెడ్ లైట్ అయినా ఎల్ఈడితో అప్డేట్ చేసి తీసుకొస్తే బాగుండి అనిపించింది నాకు. వీళ్ళు ప్రైస్ కట్ చేయడానికి ఇవన్నీ ఇలా తీసుకొచ్చారనమాట. అలాగే ఎల్ఐ వీల్స్ కూడా కాదు, ఇవి మెటల్ వీల్స్ అనమాట, స్టీల్ వీల్స్ అంటారు కదా, సో ఆ వీల్స్ అయితే ఇచ్చారు. ఈ వెహికల్లో మొత్తం అవుట్డేటెడ్ టెక్నాలజీ అయితే ఉంది. ఎవరైతే స్కూటీ ఇప్పుడిప్పుడే నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయింది. చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. అసలు నాకైతే చాలా కంఫర్ట్ అయితే అనిపించింది. పెర్ఫార్మెన్స్ కూడా బాగుందన్నమాట. మెయింటెనెన్స్ కూడా మీకు చాలా తక్కువ అయితే ఉండిద్ది. మైలేజ్ కూడా ఒక 50 కిలోమీటర్ల దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్కూటీ జస్ట్ 110 నుంచి. కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇట్లా కొద్దిగా బ్యాక్ సైడ్కి అయితే జరిగితే మీకు ఇంత డిస్టెన్స్ అయితే వస్తుంది అనమాట. కానీ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ని రైడ్ చేయొచ్చు, బట్ సింగిల్గా వెళ్ళడానికి కుదిరిద్ది మీరు వెనక్కి జరిగినప్పుడు. ఈ వెహికల్ని సిటీలో రైడ్ చేయడానికి మాత్రం మీరు కొనుక్కోవచ్చు అనమాట. లాంగ్ వెళ్ళడానికి అస్సలు సెట్ అవ్వదు. స్మూత్గా ఉంది, ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది. వైబ్రేషన్స్ అస్సలు ఏమీ లేవు. చాలా స్మూత్గా అయితే ఈ వెహికల్ రైడ్ చేయొచ్చు మీరు హైవే మీద. సో ఇంత స్పీడ్లో వెళ్ళినప్పుడు మాత్రం మీరు 2 బ్రేక్స్ అయితే ప్రెస్ చేయాలి. ఒక బ్రేక్ ప్రెస్ చేస్తే మాత్రం మీకు ఆగదు.
సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2025 టీవీఎస్ స్కూటీ జస్ట్ 110కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. వెహికల్ పెర్ఫార్మెన్స్ బాగుంది. ఈ వెహికల్ కొనుక్కునే ముందు ఒకసారి టెస్ట్ రైడ్ చేసి కొనుక్కోమని చెప్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది. మీకు 7.8 PS పవర్, 8.8 Nm టార్క్ అయితే ఈ వెహికల్ ఉంది కాబట్టి ఇనిషియల్గా మీరు పికప్ అయితే కొద్దిగా నోటీస్ చేస్తారనమాట. చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. 103 kgs వెయిట్ ఉంది కాబట్టి మీకు లైట్ వెయిట్ అయితే ఉండిద్ది. నాకు స్కూటీ అయితే రాదు. నేను స్కూటీ నేర్చుకొని ఒక వెహికల్ కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వెహికల్ మీకు హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా ఈ వెహికల్లో ఉన్న నాకు నచ్చిన విషయానికి వస్తే హెడ్ లైట్ అనేది హాలోజనే ఇచ్చారు. ఎల్ఈడీతో తీసుకొస్తే బాగుంది అనిపించింది. అండర్ సీట్ స్టోరేజ్ కూడా మీకు చాలా తక్కువ అయితే ఉంది. ఒక చిన్న హెల్మెట్ అయితే పట్టింది. కొంచెం పెద్దగా తీసుకొస్తే బాగుంది అనిపించింది. ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్ తో తీసుకొస్తే బాగుండేది. జూపిటర్ 113cc మీరు చూసారు కదా ఫ్రంట్ ఫ్యూయల్ ఫిల్లింగ్, అట్లాంటి ఫ్యూయల్ ఫిల్లింగ్ సిస్టమ్ తో తీసుకొస్తే బాగుంది అనిపించింది నాకు. ఇంకా ఈ బూట్ ఓపెన్ చేయాలంటే మాత్రం మనం కీ అయితే ఇక్కడ పెట్టాలన్నమాట. ఆల్ ఇన్ వన్ కీ తీసుకొస్తే బాగుండేది. ఇట్లాంటి ఫీచర్స్ అనేది ఫ్యూచర్ లో వచ్చే టీవీఎస్ స్కూటీ జస్ట్ 110లో అప్డేట్ చేసి తీసుకొస్తారేమో చూడాలి. ఇది ఓవరాల్ గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిన మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకొని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.